మరి వచ్చే ఎన్నికల వరకైనా బీఆర్ఎస్ తన తీరును కానివ్వండి, నాయకులు ఇవన్నీ కూడా మార్చుకుంటారా లేదా అనేది మీరేమనుకున్నారో ఒకసారి కామెంట్లో పెట్టండి. మరి మారిస్తేనే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పి కూడా చాలా మంది అంటా ఉన్నారు. పబ్లిక్ టాక్ కూడా నడుస్తూ ఉన్నది. సో నేను బీఆర్ఎస్కి కూడా ఒకటే చెప్తున్నా, ఒక్కసారి మీ నాయకులందరినీ కూడా జనాలకు వెళ్ళి మీరు చేసిన తప్పులేంది, బీఆర్ఎస్ ఎట్లా కావాలనుకుంటున్నది, ఎట్లా రావాలి అనుకుంటున్నది, మేము అధికారంలో మేము మళ్ళీ గెలవాలంటే మేము ఎట్లా సరిదిద్దుకోవాలి అనేది ప్రజలతో మాట్లాడుకోండి. మీరు కూర్చొని మాట్లాడుకుంటే మీ ఆస్తుల గురించో లేదా మీకు సంబంధించిన ముచ్చట్లు వస్తాయి కానివ్వండి, అదంతా కూడా వేస్ట్. జనాల మాట వినండి. ఫస్ట్ జనాలు ఏది చెప్తే దానికి తగినట్టుగా స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయండి. అప్పుడు గనకనే బీఆర్ఎస్కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది, లేకపోతే గెలవడం కష్టమే అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.